దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి. నిత్యము అందరూ కూడా ఆశీర్వాదాలతో నింపబడాలి. దేవునికే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దావీదు తన యొక్క జీవితంలో అనేక విధములైన అద్భుతమైన మేళ్ళు పొందుకొని దేవుని ద్వారా ఎంతగానో అతిశయిస్తూ మాట్లాడుతున్నారు. యెహోవా నా కేడెము, నా ఆశ్రయము, నా దుర్గము, నా బలం, నాకు సర్వము దేవుడే. మరి నీ జీవితంలో ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? దేవుని బిడ్డ, దేవునిని బట్టి నీవు అతిశయిస్తే దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి మేలులు చేస్తారు. ఎప్పుడైతే నీవు దేవునిపై ఆధారపడతావో అప్పుడు దేవుడు నీ హృదయంలో వాంఛ తీరుస్తారు. దావీదైతే అంటున్నారు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము దేవుని యందు నమ్మిక కలిగి ఉందా? నీ హృదయము తిండి వలన, మత్తు వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఐకిక విచారముల వలన మరి ఏ విధంగా దేవునికి దూరంగా ఉన్నావో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నారా? మరి దావీదైతే నా హృదయము ఎప్పుడు కూడా దేవుని వైపే ఉంటుంది అంటున్నారు ఆయన. నేను నమ్మి ఉన్నాను, నమ్మకం ఉంచాను గనుక నాకు సహాయము కలిగాను. నీకు సహాయము కలగాలంటే, నీ కష్టాలు తీరాలంటే, నీ హృదయంలో వాంఛలు తీరాలంటే నీవు దేవునిపై ఆధారపడవలసిందే. తప్పనిసరిగా దేవుని వైపు చూడాలి. ఆయన్ని కేడముగా, ఆయన్నే ఆశ్రయముగా, ఆయన్నే బలముగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దేవుని బిడ్డగా, అప్పుడు దేవుడు నీ పట్ల కూడా నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తారు. నీ హృదయంలో యేసయ్యకు చోటుందా? నీ హృదయంలో దేవుని గురించిన భక్తి విశ్వాసం ఉందా? ప్రియ సహోదరి సహోదర, నాకు సహాయం కలుగుతుంది. ఎవరిని బట్టి? దేవునిని బట్టి. దేవునిని బట్టే సహాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ధైర్యంగా చెప్తారు దావీదు గారు. కాబట్టి మరి నీవు ఎవరిని కాపరిగా ఉంచుకున్నావు? ఎవరి యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు? ఎప్పుడైతే నీ హృదయం దేవుని వైపు త్రిప్పబడుతుందో అప్పుడే దేవుడు నీ వైపు త్రిప్పబడి నీ హృదయంలో ప్రతి వాంఛ తీరుస్తారు. నీకు ఏ పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా నా బిడ్డ భయపడకని ఆయనే ప్రతి కార్యానికి యజమానిగా, తండ్రిగా, అన్ని విషయాల్లో సహాయంగా ఉండి నీకున్న ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు. భయపడుతున్నావా? నీ శ్రమల వల్ల, నీ ఇబ్బందుల వల్ల కలవరపడుతున్నావా? మనశ్శాంతి లేదా? కృంగిపోయావా? ఏ సమస్యతో నీ హృదయం సతమతమైపోతుంది? దేవుని బిడ్డ భయపడకు. నీ హృదయంలో ఆయన యందు నమ్మిక ఉంచు. అప్పుడు నీ ప్రభు అయిన దేవుడు నీ పక్షంగా గొప్ప వ్యాజ్యమాడి నీకు ఎంతో మేలు చేస్తారు. ఎందుకంటే మేలులన్నీ చేయవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బాధలన్నీ తీర్చేవారు ఆయనే. ఆయనపై నీవు ఆధారపడ్డావా? ప్రియ సహోదరి సహోదర, నువ్వెవ్వరివైనప్పటికీ దేవుని వైపు చూడు. ఆయన నీ రక్షకుడు, ఆయన నీ విమోచకుడు, నీ పాపదోషాల నుండి విడిపించిన మహాదేవుడు. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుండి విడిపించి తండ్రిగా నిన్ను లాలించి తల్లిగా ప్రేమించి నీకు సహాయం అందించే దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో దేవునిని ప్రేమించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు. యేసయ్యకి మనం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతో త్యాగం చేశారు. కాబట్టి ఆయన బిడ్డలుగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారంటే ప్రార్థించుకుందాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసు గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో ప్రభువా,
నేను ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, కొనియాడుచున్నాను ప్రభువా. నీ ప్రజలమైన మా ఎడలు మీరు చేసే ప్రతి విధమైన మేళ్లకు వేలాది కోట్లాది స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. యవనస్తులను బలపరచండి. యవన బిడ్డల భవిష్యత్తులో మేలు చేయి ప్రభువా. సర్వ ప్రపంచానికి శాంతి, నెమ్మది కలగచే. అపవాది అగ్ని బాణాలు మేము ఆర్పగలిగే శక్తి ప్రతి బిడ్డకి యేసునామములో కలుగునుగాక. సర్వ ప్రపంచాన్ని మీరే చల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా. ప్రార్థన అనుభవాలు మాలో పెట్టి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.